గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాది రాయచూరు దత్తపీఠ. మా గురువు గారు కూడా రాయచూరే. ఇక్కడ ఎందుకు ఇదంతా ప్రేమ కలిగిందంటే శ్రీ అచల సాంప్రదాయ పీఠాధిపతి గుడిసె నరసిరెడ్డి నాయన గారు మాకు అక్కడ రాయచూరులో ఎక్కువ పరిచయం. మరి అదే రీతి వెంకన్నగౌడు కూడా ఎక్కువ మాకు అక్కడ రాయచూరులో పరిచయం. వాళ్ళిద్దరికి పాద పద్మంగాలకి నమస్కారం. మళ్ళీ ఇక్కడ కూడా అమ్మగారికి, నాకు తెలియదు అమ్మగారు ఏం తెలియదు, ఆ అమ్మగారు కూడా నమస్కారం. మరి ఇక్కడ మన సురేష్ నాయన గారికి కూడా పాదపద్మంగా నమస్కారం. మరి ఇక్కడ నరసప్పన్న గారు కూడా పాదపద్మంగా నమస్కారం. భోజప్ప అన్న గారు కూడా పాదపద్మంగా నమస్కారం. ఈ చిన్న పని వేదిక నెలే ఎల్లారి అందరికీ, వేదిక నెల ఉన్న వాళ్ళకి అందరికీ శరణార్థి. మరి ఈ సభ అందరికీ కూడా శరణార్థి. ఏమో నాకు కోచిన గారికి చెప్తున్నాను. సమయం అంటే పెద్దలు చెప్తున్నారు, సాధుమంటే నీవురా, సాధించినోడి యోగిరా, సాధు మరణము గన్నవానికి జనన మరణము లేదురా. చూడండి పెద్దలు చెప్తున్నారు, సాధంటే ఎవరికంటారు? ఇటువంటి పుణ్యాత్ములకైతే సాధు అంటారు. సాధించాలా? సాధు మరణము కన్నవానికి జననము లేదు, మరణము లేదంట. మరి మనం కూడా చూసుకున్నాం కదా, ఏం సాధించినాం? అది ఎవరి గుర్తు వాళ్ళకి తెలుసు, చెప్పడానికి రాదు. ఎందుకంటే సాధు మర్మం అది. ఆ మర్మము ఎవరు సాధించుకొని నమ్మకం దానికి ఆధారం. సాధన నడవాలంటే ఆధారం కావాలి కదా. ఏం ఆధారం? నమ్మకమే ఆధారం. ఎట్లా నమ్మాలా? ఆ నమ్మకం ఎటువంటిది? సంసారం మీద మనకి ఎంత ప్రీతి ఉందో, నా భార్య, నా బిడ్డలు, నా సేను, నా బోరు, నా పశువులు, వీటికి అన్నిటికీ ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమ గురువు మీద కూడా ఉండాలంట. ఎట్లుండాలా? సంసారం మీద ఎంత బుగులు ఉందో మనకి, గురువు మీద కూడా అంతే నమ్మకం ఉండాలా. ఎందుకంటే నమ్మకం లేకపోతే ఇక్కడ సంసారం కూడా కాదు. ఇప్పుడు నాది అంటే కదా సంసారం అయ్యేది, నాది అంటే కదా ఇది బోధ అయ్యేది కూడా. నేను చెయ్యాలా? నాను అనే శబ్దము ఉంటే కదా మనం చేసుకుని పోయేది. నా పిల్లలు, నా యాలు అంటే కదా దుడికి తెచ్చేసారు. నన్ను కాదంటే ఎవరు చూస్తారు? ఎవరు చూసాను కదా, నాకు లేదు, నాకేం లేదు. నాను అనే శబ్దము ఎంతవరకు ఉండాలా? అంతే ఉండాలా, ఎక్కువ ఉండరాదు. అన్నం మేము తింటాము కదా, ఎంతవరకు కడుపుతుందో అందుకే చాలు అనుకోవాలా, ఎక్కువ తీసుకోరాదు. అది వాడాలా నాన్న శబ్దం. ఎందుకంటే సంసారం సాగదు. మరి గురువు మీద కూడా, నా గురువు అంటే కదా పోయేదానికి, మా నాయన అంటే కదా పోయేది, లేకుంటే ఎట్లేదు? పూజ కూడా చెయ్యాలని అభిమానం ఉంటే కదా చేసేది, లేకుంటే ఎట్లా చేసు? నమ్మకం అనేది అన్నిటికీ ఎక్కువైంది. ఎందుకంటే గురువు ఇచ్చిన మా వాక్యంతో మనం దాటాల. ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యం నమ్మకంతో దాటితే అతను దాటియాడు. ఆ వాక్యముని మనము స్వాధీన చేసుకోవాలా మరవకుండా. ఎందుకంటే నువ్వు ఇలా చేస్తే నేను దాటుతున్నావు నాయన అని మనం చెప్తున్నాడు కదా. మరవకుండా మనము ధ్యానం చేసుకుని
దాటల్లా. ఎవరు ఈ బంధానం నుంచి దాటుతున్నారో వాళ్ళకి మాత్రమే గురుబోధ శాశ్వతమైంది. గురువుది ఎంత పని? కింద నీళ్ళు ఉంటాయి, పైన పాకరు ఉంటుంది. పాకరిని కొంచెం ఇట్లా దొబ్బేదే పని అంతే. పాకరంటే అజ్ఞానం, నీళ్ళంటే జ్ఞానం. గురువులు అంతే పని. నువ్వు సాధన చేసుకునేది నీ చేతులు ఉంది. పెళ్ళామని చేసుకునేది తారీఫు కాదు, సాకే తారీఫు. యుద్ధం చేసే తారీఫు కాదు, దాన్ని మేపే తారీఫు. అప్పు వచ్చే తారీఫు కాదు, అప్పు కట్టే తారీఫు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అచలం ఉంటుంది, సాధించేయాల. ఎవరికి వైరాగ్యం శరీరంలో వస్తుందో దాన్ని సాధించాలని వాడు సులభంగా దాటబోదు. ఏమి నెప్పలేనట్లా దాటనికి అవకాశం మానవునికి ఒక్కరికే, వేరే ఏమిటికి లేనే లేదు. ఎందుకంటే ఆయన ఆ పెద్దలు చెప్పినారు, ఇప్పుడు మానవుడే అది శ్రేష్టమని. చాలా సులువు మంది గురుబోధ దాటనికి. మనం ఆ సులువు దాటలేక ఎన్నో యోచనలు పడి ఎట్లున్నాడు అట్లనే ఉన్నాం. మనం అట్లే ఉన్నాం, మీరు ఎట్లున్నారో తెలియదు. కానీ మళ్ళీ ప్రవచనం చెప్తున్నాము, గురువులైనా కూడా ఎందుకు ఎట్లున్నాం అట్లే ఉన్నాం. మరి మీరు ఎట్లున్నారో మాకేం తెలియదు, నీకే తెలుసు. ఎందుకంటే మొగిలి మీద ఎంత నమ్మకం ఉంటుందో అట్లా నమ్మకం ఉండాలి. గట్టిగా నమ్మకం అంటే